రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జనసేన నెల్లూరు జిల్లాలో ఏ విధమైన పాత్ర పోషించబోతోంది? 175 నియోజకవర్గాల్లో సొంతంగా బరిలోకి దిగుతామని చెప్తున్న జనసేనానికి ఈ జిల్లాలో బలమెంత? ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా నేతలకు అధినేత ఇచ్చిన హామీలేంటి? ఇంతకీ జిల్లాలో పార్టీని నడిపించే నేతలు ఎవరున్నారు? సింహపురిలో జనసేన పాత్రపై భారత్ టుడే ప్రత్యేక కథనం. రాజకీయ దురంధరులకు పుట్టినిల్లుగా భాసిల్లుతున్న సింహపురిలో తాజాగా ఓ చర్చ విస్తృతంగా జరుగుతోంది. జిల్లాలో జనసేన పాత్రపైనే అందరి దృష్టి నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఈ పార్టీ నెల్లూరు జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపబోతోంది అన్న ఆసక్తి జిల్లావాసుల్లో నెలకొని ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ విద్యాభ్యాసం చేసిన జిల్లా ఇదే. అటు చిరంజీవి, నాగబాబు సైతం కొంతకాలం ఈ జిల్లాలో చదువుకున్నారు. చిన్నతనంలో ఇక్కడ చాలా కాలం ఉన్న పవన్ కళ్యాణ్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తారని జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో ఆశించారు. పార్టీ స్థాపించిన కొంతకాలానికే జిల్లాకు చెందిన నేత మాదాసు గంగాధరం జనసేనలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో సింహపురి సీమలో పవన్ రాజకీయ జీవితం ఆరంభమవుతుందని అందరూ భావించారు. జనసేనకు జిల్లాలో మంచి బలం ఉంది. కాపు సామాజిక వర్గం పరంగా తీసుకున్నా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ ను తీసుకున్నా, జిల్లాలో భారీగా ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానుల విషయం తీసుకున్నా జనసేనకు జిల్లాలో ఉన్న పట్టు గురించి తెలుస్తుంది. ఇక జిల్లాలో యువత ఓట్ల విషయం తీసుకున్నా జనసేనానికి ప్లస్ పాయింట్ ఉంది. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ జిల్లాలో జనసేన రాజకీయం ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనే అంశంపైనే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. జిల్లాలో 10 నియోజకవర్గాలున్నాయి. అయితే ఈ నియోజకవర్గాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను, పార్టీ క్యాడర్ను ముందుకు నడిపించేందుకు సరియైన నేతలు లేకపోవడం మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ అభిమాన సంఘ నాయకులు, మెగా ఫ్యామిలీ, చిరంజీవి యువత నేతలు ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే వీరంతా నెల్లూరు నగరంపైనే దృష్టి సారించారు. టికెట్ల విషయంలో ఎవరికీ స్పష్టత లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ నాయకత్వ లోపం కనిపిస్తోంది. వీరందరినీ నడిపించేందుకు నేత కరువవడంతో ఎవరికి వారే తమ ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాకు చెందిన మాదాసు గంగాధరం రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయారు. దీంతో జిల్లాపై ఆయన దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఉన్న కొద్దిపాటి నేతలు సైతం ఒకే తాటిపై నడిచే పరిస్థితి లేకపోవడంతో జనసేన క్యాడర్ చతికిల పడింది. నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎలాంటి పదవులు కేటాయించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సింహపురిలో రాజకీయ పర్యటన కోసం జనసేన పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లా పర్యటనలో కొంత ఆలస్యం చోటు చేసుకున్న జిల్లా పరిస్థితులపై పవన్ ఎప్పటికప్పుడు వాకబు చేస్తూనే ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ జిల్లా నేతలతోనూ చర్చించారు. నెల్లూరు జిల్లా నుంచి 50 మంది నేతలు విజయవాడలో జరిగిన సమావేశానికి వెళ్లారు. A1, A2, A3 గ్రేడులుగా చేసి జనసేన అధినేత సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో పరిస్థితులపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్ 5 నేతలకు పలు బాధ్యతలు అప్పగించారు. కాపు సామాజిక వర్గం నుంచి తేలపల్లి రాఘవయ్య అధ్యక్షతన మరో 4 సెలెక్ట్ చేశారు. రాఘవయ్య లీడ్ తీసుకొని జిల్లాలో అభ్యర్థుల సమాచారం, ఇతర అంశాలపై ఆరా తీయాలని సూచించారు. నెలాఖరులో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో జిల్లాలో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్న 5 భవిష్యత్తులో పార్టీకి విశేష సేవలందించే వారిగా ఉండాలని, టికెట్లు ఆశించరాదని అధినేత ఆదేశించినట్టు జనసేన వర్గాల సమాచారం. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అందుకు తగ్గ నాయకులు ఎవరనేది ఓ చర్చే. ఇప్పటికే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు చాప కింద నీరులా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీలో అసంతృప్తి నేతలు బయటపడకుండా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల టాక్. ఇంత స్థాయిలో ఉన్న జనసేన నెల్లూరు జిల్లాలో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలు జనసేన, జనబాట, జనతరంగం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
కేతంరెడ్డి వినోద్ రెడ్డి గత కొంతకాలంగా నగర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలను, మెగా ఫ్యామిలీ అభిమానులను కలుపుకొని ఆయన పర్యటన సాగిస్తున్నారు. టీడీపీ, వైసీపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదే క్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం అడుగులు వేయడం చేస్తున్నారు. మరికొందరు నేతలు పర్యటనలు చేస్తున్నా ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ కోవలో మనుక్రాంత్ రెడ్డి, కొట్టే వెంకటేశ్వర్లు, టోనీ, సంతోష్, కాకు మురళి తదితర నాయకులు ఉన్నారు. పవన్ పార్టీ స్థాపించాక ఇప్పటి వరకు నెల్లూరులో రాజకీయ పర్యటన జరగలేదు. ఉత్తరాంధ్రకు పరిమితమైన ఆయన రొట్టెల పండుగ సందర్భంలో నెల్లూరుకొచ్చారు. రొట్టెల మార్పిడి చేసుకున్న అనంతరం తన చిన్ననాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. గురువులు, స్నేహితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడితో ఆ పర్యటన ముగిసింది. నెల్లూరు జిల్లాలో పవన్ పర్యటన అత్యావశ్యకమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. గతంలో విక్రమసింహపురి వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలను విద్యార్థులు పవన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన జోక్యంతో సమస్య పరిష్కారమైందని పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. పవన్ ఇక్కడ పర్యటిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రావడమే కాక జిల్లా పార్టీలో జోష్ వస్తుందని జనసేన నేతలంటున్నారు. మొత్తానికి సింహాపురిపై పవన్ ఎలాంటి దృష్టి పెడతారో వేచి చూడాల్సి ఉంది.